హలో గైస్, ఇప్పుడు నేను తంగలాన్ సినిమా చూసి వస్తున్నాను. తంగలాన్ సినిమా అనేది రెగ్యులర్ సినిమాలా చూడకూడదు. కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఒక ట్రైబ్కి సంబంధించిన మూవీ ఇదంతా. ఆ ట్రైబ్ వాళ్ళు కష్టాలు ఎంత పడ్డారు, ఆ కష్టాల గురించి, వాళ్ళకు అత్యాశ వల్ల ఏం జరిగింది, గోల్డ్ గురించి అంతా ఉంటుంది ఒక స్టోరీ. పిఏ రంజిత్ కంప్లీట్ రా అండ్ రస్టిక్గా తీసాడు సినిమా అయితే మాత్రం. అండ్ విక్రమ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ సినిమాలో మాత్రం. అండ్ మాళవిక మోహన్ తను కూడా చాలా బాగా చేసిందండి. విక్రమ్కి అయితే ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్కి ఆస్కార్ వరకు వెళ్ళినా తప్పులేదు, ఆ విధంగా నటించాడు. స్టోరీ కూడా చాలా కన్ఫ్యూజన్గా రాసుకున్నాడు పిఏ రంజిత్ మాత్రం. తంగలాన్ ట్రైబ్ గురించి డిస్క్రైబ్ చేసి, రాజులు అంటారు, బ్రిటిష్ వాళ్ళు అంటారు, గోల్డ్ కోసం ఉంటుంది మొత్తం అంతా. అది కూడా ఒకటి మైండ్లో తిరిగే ఇంకో క్యారెక్టర్ గురించి చెప్తూ అసలు చాలా కన్ఫ్యూజ్ స్క్రిప్ట్ ఉంటుంది. యాజ్ పర్ పేపర్ మీద రాసుకున్న కథ అయితే చాలా బాగుంటుంది. తీసిన విధానం అంటే తంగలాన్ ట్రైబ్ని చూపించడం అంటే కంప్లీట్గా ఒక డిఫరెంట్ లుక్ని మన విక్రమ్ని చూపించడం అదంతా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే కానీ ఆ టేకింగ్ కానీ ఎక్కడో మైనస్ అయింది. అండ్ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఏదో ఫస్ట్ హాఫ్ ఒక స్టోరీ సైడ్ ఫైట్ సీన్ బాగుంటుంది. అండ్ ఆ ఇంటర్వెల్ దగ్గర కూడా అంతా ఓకే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, అర్థం కాదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఏం జరుగుతుందో అని ఉత్సాహంగా చూస్తూ ఉంటాం. కంప్లీట్ అంటే ఆడియన్స్ కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నాం మనము, అసలు ఏం జరుగుతుంది, అసలు ట్రైబ్ ఎవరు, తంగలాన్ ఎవరు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతాం. అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే అసలు ఏం డిసైడ్ చేసుకుంటూ పెట్టారో అర్థం కాదు. చాలా ఉన్న కన్ఫ్యూజన్ తట్టుకోలేకపోతున్నాడు. క్లైమాక్స్ స్క్రీన్ ప్లే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా పెట్టేశాడు. అంటే కాసేపు లైటింగ్ వస్తే వెలుతురు ఉంటుంది, రాత్రి ఉంటుంది, ఆ ఫైటింగ్ అంటే ఆ కాన్సెప్ట్ అయితే నాకైతే అర్థం కాదు. ఎందుకంటే కంప్లీట్లీ ఒక డిఫరెంట్గా తీసాడు ఆ స్క్రీన్ ప్లే మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగా ఇచ్చాడు. తంగలాన్ టైటిల్ వచ్చి ఆ మ్యూజిక్ అయితే ఉంది లిటరల్లీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే అందరికీ నచ్చే మూవీ అయితే కాదు ఇది. అండ్ ఇది రా అండ్ రస్టిక్, తమిళ వాళ్ళ రా అనేస్ని తట్టుకునే వాళ్ళందరూ నచ్చుతుంది ఈ సినిమాకి. అండ్ విక్రమ్ మాత్రం లెవెల్ ఆఫ్ యాక్టింగ్ మాత్రం పీక్స్ ఈ మూవీలో అయితే. అండ్ మాళవిక మోహన్ కూడా తన రోల్ తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ నెగిటివ్ రోల్తో చాలా బాగుంది. అండ్ నెగిటివ్ రోల్ కూడా అది హీరో కూడా నెగిటివా పాజిటివా అని అర్థం కాదు. కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటాడు హీరో, గోల్డ్ అనే మైండ్ సెట్లో. మనకి ఆ మైండ్ సెట్తో ఉండి యాక్టింగ్ కానీ డైలాగులు చెప్పే విధానం కానీ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్గా తీశాడు. బట్ సంథింగ్ ఏదో ల్యాక్ అనే అనిపిస్తుంది. అందరికీ నచ్చే సినిమా అయితే కాదు ఇది. ఓకే గైస్, ఇలా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.